అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు కౌన్సిలర్లు ధర్నా చేశారు. అసైన్ భూముల్లో ప్లాట్లకు ఇంటి నెంబర్లు కేటాయించారని వారు ఆరోపించారు. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ అసైన్ భూమిలో ప్లాట్స్ కు ఇచ్చిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేసినా ఆయన ఆర్మూరు వైపు కన్నెత్తి చూడలేదంటూ విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆర్మూరుతో పనేంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని కూడా వారు నినాదాలు చేశారు. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన లెటర్కు సమాధానం చెప్పాలని బీజేపీ కౌన్సిలర్ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ఇంటి నంబర్లు ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఇలా దోచుకుంటున్నారు. దీని మీద విజిలెన్స్ విచారణ జరపాలని కౌన్సిలర్లమైన మేము ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్వయానా లేఖ రాసి విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశిస్తే ఇప్పటిదాకా కూడా విజిలెన్స్ విచారణ జరపలే. తక్షణం విజిలెన్స్ విచారణ జరపాలని ఇలా భారతీయ జనతా పార్టీ ధర్నాకు దిగింది. ఏదైతే ఇలా పేద ప్రజలు గుడిసేసుకుంటే ఇదయ్యేటోళ్ళు ఇలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్మూరులో విశాఖ స్కూల్ దగ్గర కానీ ఏదైతే సాయి గార్డెన్స్ ముందర కానీ విలువైన వందల కోట్ల విలువైన అసైన్మెంట్ భూముల్లో ఇలా సుమారు 600 నంబర్లు ఇస్తే ఇలా జిల్లా కలెక్టరు ఇక్కడ డబ్బులు దండుకుంటుండు. ఆయన రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఇవాళ ఒక్కరోజు కూడా ఆర్మూరు మున్సిపాలిటీకి రాలేదు. ఆయన జిల్లా కలెక్టర్ కాదు, జిల్లా కలెక్షన్ ఆఫీసర్గా వివరిస్తున్నాడని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బోధన్ ఎమ్మెల్యే ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అయితే అనుకొని ఆర్మూరుకు విజిట్ చేస్తున్నాడు, మరి ఆర్మూరులను వచ్చి అవినీతికి సహకరిస్తున్నావా లేకుంటే పైడి రాకేష్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్పై నువ్వు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తావా అని సందర్భంగా డిమాండ్ చేస్తుంది. మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై ఏదైతే అసైన్మెంట్ భూముల్లో ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ఇంటి నంబర్లు ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఇలా దోచుకుంటున్నారు. దీని మీద విజిలెన్స్ విచారణ జరపాలని కౌన్సిలర్లమైన మేము ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్వయానా లేఖ రాసి విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశిస్తే ఇప్పటిదాకా కూడా విజిలెన్స్ విచారణ జరపలే. తక్షణం విజిలెన్స్ విచారణ జరపాలని ఇలా భారతీయ జనతా పార్టీ ధర్నాకు దిగింది. ఏదైతే ఇలా పేద ప్రజలు గుడిసేసుకుంటే